పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో సైకో ఆగడాలతో జనం బెంబేలెత్తుతున్నారు. టీకే రాజుపురం గ్రామానికి చెందిన జాడ దుర్గారావు అనే వ్యక్తి గ్రామంలో రోజుకొకరిని టార్గెట్ గా ఆస్తులపై దాడులు చేస్తున్నాడు. వరుస దొంగతనాలతో పాటు వాహనాలు దగ్ధం చేస్తూ గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. దీంతో దొంగ ఆగడాలకు చెక్ పెట్టేందుకు గ్రామస్తులంతా కలిసి గుంపులుగా ఏర్పడి కాపలా కాస్తున్నారు. గతంలో పోలీసులు అరెస్ట్ చేసి మానసిక పరిస్థితి బాలేదని రిలీజ్ చేశారు. గ్రామస్తుల ఫిర్యాదుతో ఆ వ్యక్తి ఆచూకీ కోసం పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. మీరు దానికి యాక్షన్ తీసుకుంటున్నారా తీసుకోలేదా? తీసుకొని ఎడల్లో నేను ఇప్పుడు ఎక్కడున్నానో కూడా మీకు తెలుసు, ట్రేస్ అవుట్ చేయగలిగారు. నేనే కానీ మరి ఎందుకు నా లైఫ్ ఎలాగా పోయింది అని నేను అన్నలు ఆశ్రయించాను అనుకోండి, నాకు ఎవరెవరు ఇబ్బంది పెట్టారో అందరినీ కూడా లేపి పడదొబ్బుతాను. నన్ను మంచిగా బతకనివ్వండి, మీరు మంచిగా బతకండి. నేను వద్దని చెప్పలేదే, మీరు ఎలా బతికినా సరే నన్ను కొంచెం చేయకండి. నేనేమైనా రాంగ్ వేలో నడిస్తే మీరు కూడా వెళ్ళండి, సెక్షన్ పరంగా వెళ్ళండి. అయ్యా నేను వద్దన్నా. ఏ పార్టీ కూడా నాకు సపోర్ట్ వద్దంటే మన పారాపురం టీడీపీ కార్యకర్త, అదే డిస్టిక్ ఇన్ఛార్జ్ అయినటువంటి మన కర్ణన్ అప్పలనాయుడు పారాపురం సార్, మీరు నాకు జాలి చూపించకపోయినా పర్లేదు కానీ వెటకారంగా గ్రూపుల్లో మెసేజ్ చేయకండి సార్ దయచేసి. ఇక్కడ చాలా అల్లుకొలాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే జాడ చిన్నారావు అంటే అలియాస్ దుర్గారావు, అతని పేరు జాడ దుర్గారావు అలియాస్ దుర్గారావు. వాళ్ళ నాన్న ఇక్కడే ఉన్నారు. వాళ్ళ అమ్మను కొట్టి తను గిజవ పంపించేశాడు. వాళ్ళ నాన్న కూడా వాళ్ళ నాన్నకి అతనే సపోర్ట్ చేస్తున్నాడు. మేము ఎంత చెప్పినా సరే వాళ్ళు రావట్లేదు. ఇంకొకటి ఏంటంటే రెండు ఇల్లులు దొంగతనం జరిగిన తర్వాత కూడా అది ఇదే ఊర్లో తిరిగాడు. దాని తర్వాత నెక్స్ట్ రోజే ఆ 2 బండ్లు కాల్చేశాడు. 2 బండ్లు కాల్చేసిన తర్వాత కూడా ఇక్కడే నించొని బండ్లు కాలిపోతున్నాయని చెప్పి పరారైపోయాడు. తెల్లవారి పోలీసులు వచ్చిన తర్వాత కూడా వాడు అక్కడ లేడు. దొంగతనం జరిగిన చీరలు దొరికాయి. వాడు ఇప్పటి నుంచే కాదు 2023 నుంచి కూడా చాలా విధంగా ప్రవర్తిస్తున్నాడు. నా ఇంటి పక్కనే జాడ దొరగారావు అనే ఒక దొంగ, వాడు ఏంటంటే సెల్లలో మెసేజ్లు పెట్టి బల్లులు కాల్చడం, విపరీతమైనటువంటి దొంగతనాలు చేసి మా ఈదులో నున్నోళ్ళి మా ఊర్లో నున్నోళ్ళి భయభ్రాంతులు చేయడం, నానా హింసలు పెట్టేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి హెచ్చరిక చేసి మీ ఇల్లు కొడతాం, మీ బళ్ళు కాలుస్తాం, మీ ప్యానాలు తీస్తామని అంటాడు. ఈలోగా మేము పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాను. నా బండి తాగబెట్టారు. నా బండి దాని మీద బతికినటువంటి వాడు, నేను తాలూకాలు అమ్ముకున్నాడు. నా బండికి రాత్రి 11:30 ప్రాంతంలోనే పెట్రోల్ పోసి అగ్గి పెట్టేశాడు. నా ఇంటి పక్కనే జాడ దొరగా